Welcome to Lakshmi TV News. Today news updates. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ముగిసింది. జాతరలో చివరి ఘట్టం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. తల్లులు తిరిగి వనప్రవేశం చేశారు. గద్దెలపై ఉన్న దేవతామూర్తులను సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం గిరిజన పూజారులు వారిని తిరిగి అడవిలోకి తీసుకెళ్లారు. ఈ ఘట్టంతో జాతర అధికారికంగా ముగుస్తుంది. సమ్మక్క సారలమ్మలను వీడ్కోలు పలికే సమయంలో భక్తులు కంటతడి పెడుతూ మళ్లీ 2 ఏళ్ల తర్వాత కలుద్దామని మొక్కుకుంటారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర ముగియడంతో భక్తులు 2 ఏళ్ల నిరీక్షణ మళ్లీ మొదలవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈసారి భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. రవాణా, త్రాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా లోటు లేకుండా చర్యలు తీసుకుంది. జాతర ముగిసినా మరో 2-3 రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మహాక్రతువు ముగియడంతో మేడారం అడవుల్లో మళ్లీ ప్రశాంతత నెలకొంది. వచ్చే 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మహాజాతర జరుగుతుంది.